హాయ్ అండి. ఈరోజు నా చేతిలో ఉంది చూడండి పల్లెటూరు పచ్చళ్ళు అనమాట. ఇదైతే మన 'టైగర్ వైటీ' మావయ్య నుంచి వచ్చేసింది. మావయ్య అంటున్నాను కదా అని చెప్పి ఎలా పడితే అలా రివ్యూ ఇవ్వనండి. జెన్యూన్‌గానే ఇస్తాననమాట. ఈ పికిల్ వచ్చేసి నేను వాళ్ళ సైట్ పల్లెటూరు పచ్చళ్ళు అనే వెబ్‌సైట్‌లో నుంచి పెట్టానండి. అండ్ పెట్టిన 5 డేస్‌కి అయితే నాకు ఈ పికిల్ వచ్చేసింది. దీంట్లో అన్నిటికంటే నాకు నచ్చిన విషయం ఏంటో తెలుసా అండి? వీళ్ళ షిప్పింగ్ చార్జెస్ 50 రూపీసే పడ్డాయి నాకు. అండ్ అంతేకాదు మనం డైరెక్ట్‌గా వాళ్ళ సైట్‌లో అయితే ఆర్డర్ చేసేసుకోవచ్చండి. మనం ఆర్డర్ చేసుకున్న తర్వాత వాళ్ళు మన వాట్సాప్‌కయితే డీటెయిల్స్ పంపిస్తారండి. ఎప్పుడు డెలివరీ అవుతుంది అండ్ ఆర్డర్ డీటెయిల్స్ అన్నీ కూడా. అండ్ దీని మీద క్లియర్‌గా నేనేం పచ్చడి పెట్టుకున్నానో ఆర్డర్ అనేది వీళ్ళు పైన ఇలాగైతే స్టిక్కర్ పెట్టారండి. చాలా ఈజీగా మనం ఒకవేళ 2, 3 పికిల్స్ పెట్టుకున్నా కానీ ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చనమాట. మనం ఆర్డర్ చేసుకుంది ఏ పికిల్స్ అని చెప్పి. ఇప్పుడైతే నేను ఈ ప్యాకెట్‌నయితే ఓపెన్ చేస్తానండి. ఓపెన్ చేసి తిని ఎలా ఉందో రివ్యూ అయితే జెన్యూన్‌గా చెప్తాను. నేను ఆర్డర్ చేసిందొచ్చేసి పుదీనా పికిల్ అనమాట. రీజన్ వచ్చేసి నేను నాన్ వెజ్ వేరే వాళ్ళ దాంట్లో ఆర్డర్ చేశాను డీపీ ఫుడ్స్‌లో. అందుకని చెప్పి నేను వీళ్ళ దాంట్లో నుంచి పుదీనా పికిల్ ఆర్డర్ చేశాను. అంతేకాదు మిగతా వాళ్ళ దేంట్లో కూడా ఈ పుదీనా పికిల్ లేదండి. వీళ్ళ సైట్‌లో ఒక దాంట్లోనే నాకు కనిపించింది. నేనెప్పుడు ట్రై చేయలేదు పుదీనా. అందుకే ఆర్డర్ చేశాను. అండ్ దీని కాస్ట్ వచ్చేసి 189 రూపీస్ పడిందండి. 50 రూపీస్ డెలివరీ చార్జెస్ 2 కలిపేసి 239 రూపీస్ అయితే నాకు వీళ్ళు చార్జ్ చేశారండి. ఇదనమాట ప్యాకింగ్ ఓపెన్ చేశాను గదా! ప్యాకింగ్‌లో కూడా ప్యాకింగ్ ఉందండి. అంటే వీళ్ళు ట్రిపుల్ లేయర్ ప్యాకింగ్ అయితే యూజ్ చేస్తున్నారు. నాకు తెలిసి మేబీ ఏదన్నా ఆయిల్స్ కనుక అలా స్ప్లిట్ అయితే కూడా పాడవకుండా పికిల్ రాడానికి అనుకుంటాను. ఇదొచ్చేసి నేను 250 గ్రామ్స్ ఆర్డర్ చేశానండి. సో, ఇదనమాట పుదీనా పికిల్. చూస్తుంటే అయితే చాలా డిఫరెంట్‌గా ఉంది. నేనెప్పుడైతే చూడలేదండి. కొంచెం గోంగూర పికిల్‌లా అనిపిస్తుంది. ట్రై చేసి టేస్ట్ అయితే మీకు చెప్తానిప్పుడు. ప్లేట్‌లో ఏసేసుకున్నానండి పచ్చడైతే. నేను ఫస్ట్ టైమ్ అనమాట ఈ పచ్చడి తినడం. అంటే లైఫ్‌లోనే ఫస్ట్ టైమ్ పుదీనా పచ్చడి తినడం. ఎప్పుడూ తినలేదండి. ఒకసారి మీరు చూడండి నాకైతే దీంట్లో క్లియర్‌గా వీళ్ళు ఏమేమేసారో కనిపిచ్చేస్తుందనమాట. అంటే ఇది చిన్నుల్లిపాయ వేశారు. అండ్ దీంట్లో ఏంటంటే వీళ్ళు నాకు తెలిసి ఎండుమిర్చి వాడారండి. కారం వాడకుండా. ఎండుమిర్చి, పుదీనా పచ్చడనమాట ఇది. అదంతా నాకు క్లియర్‌గా అర్థమైపోతుందండి నాకు చూస్తేనే. ఎక్కువగా నాకు ఇది గార్లిక్ వస్తుందనమాట. చిన్నుల్లిపాయి అది వెల్లుల్లి అని కూడా అంటారు కదా! సో, నేను ఫస్ట్ టైమ్ తింటున్నా. చాలా ఎక్సైటింగ్‌గా ఉందండి. ఎందుకంటే ఇప్పటిదాకా ఎప్పుడు పుదీనా పచ్చడి తినలేదు. నార్మల్‌గా ఇన్‌స్టాంట్ పచ్చడి తిన్నాను గానీ, ఇలా ఎప్పుడు పెట్టిన పచ్చడి తినలేదండి. అండ్ చాలా సార్లు నేను వీడియోస్‌లో కూడా విన్నాను. మాయోళ్ళు పెడుతున్నారు. ఈ పచ్చడి సేల్ అయిపోతుంది అని. ఫేమస్ అనుకున్నాను. అందుకే ఈ పచ్చడైతే వీళ్ళ దాని నుంచి ఆర్డర్ చేశానండి. సో, చాలా ఎక్సైటింగ్‌గా ఉంది. తినేద్దాం. జెన్యూన్‌గా చెప్తున్నాను. పుదీనా నచ్చనోళ్ళు కూడా ఈ పికిల్ తినొచ్చండి. పుదీనా ఫ్లేవర్ అయితే అస్సలు అంతగా ఏమి కొట్టట్లేదు. అన్నీ కరెక్ట్‌గా బ్యాలెన్స్‌డ్‌గా ఉన్నాయండి. ఆయిల్ కూడా ఎక్కువ లేదు. నాకైతే నచ్చింది. అండ్ ఒకటే ఏంటంటే కొంచెం పుదీనా ఎక్కువ ఫ్రై చేసినట్టున్నారు. ఆ మాడిన స్మెల్ ఉంది. అండ్ కొంచెం ఆయిల్ అయితే ఆబ్వియస్‌గా పికిల్స్‌కి కావాలి గదా! తర్వాత చింతపండు గానీ అన్నీ కరెక్ట్‌గా సరిపోయినాయండి. హ్మ్. మైనస్‌లో అంటే కొంచెం స్పైసీ లవర్స్‌కైతే ఇది సెట్ కాదేమో. కొంచెం స్పైసీ తక్కువుంది. మిగతాది చెప్పాలంటే కొంచెం ఆ పుదీనా గనక తక్కువ ఫ్రై చేసుంటే, ఆ మాడిన ఫ్లేవర్ లేకపోతే ఇంకా బావుండేదండి. కాస్ట్ ఎఫిషియంట్‌గా ఉంది. టేస్ట్ బావుంది. నిజంగా చాలా బావుందండి. పుదీనా ఫ్లేవర్ అంతేం రాట్లేదు. నాకు తెలిసి వీళ్ళు కొంచెం బెల్లం కూడా యాడ్ చేసినట్టున్నారండి. అది సాల్ట్, స్వీట్ ఇదంతా బ్యాలెన్స్ అయింది. డెఫినెట్‌గా నేను రికమెండ్ చేస్తాను. మీరు కూడా ఒక్కసారి పుదీనా పికిల్ ట్రై చేయండి. అంటే ఒక డిఫరెంట్ టేస్ట్ కోసమైతే. నాకైతే నచ్చిందండి. నేను దీనికి 8.5 ఇస్తున్నాను. ఎందుకంటే కొంచెం మాడిన స్మెల్ అంటే చేదు కొంచెం మాడింది అనిపిస్తుంది. అదర్ దాన్ చాలా బావుందండి పికిల్. నాకైతే నచ్చింది. అండ్ మిగతావి ఎలా ఉన్నాయో నాకు తెలియదు గానీ, ఇదైతే నాకు నచ్చిందండి. మా అయ్య అయితే చితక్కొట్టేసాడు పుదీనా పికిల్. నిజం చెప్తున్నాను బావుంది. చిన్న చిన్నవి డిఫెక్ట్స్ ప్రతి ఒక్కళ్ళ దాంట్లో ఉంటాయి కాబట్టి, నేనది మాట్లాడట్లేదండి. జెన్యూన్‌గా బావుంది. రీజనబుల్‌గా బావుంది. కాస్ట్ కూడా రీజనబుల్‌గా ఉంది. మీరు కూడా కావాలంటే ఒకసారి ట్రై చేయండి. మరీ మీరస్సలు పుదీనా తినము, మాకస్సలు పుదీనా ఫ్లేవరే నచ్చదు అంటే మాత్రం నేను చెప్పలేను గానీ, లేకపోతే అయితే నచ్చుతదండి. డిఫరెంట్‌గా ట్రై చేయాలనుకున్నా,
లేకపోతే మనం ఎక్కువ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ తినమనుకున్న ఇలా అయితే ట్రై చేయండి. నాకైతే నచ్చిందండి. అండ్ నేనైతే ఇది రికమెండ్ చేస్తాను. నా టేస్ట్‌కయితే సెట్ అయిందండి. బావుంది. డిఫరెంట్‌గా ఉంది. నాకు నచ్చింది.